డియర్ డాక్టర్ టీపీ, నా వయసు 26 సంవత్సరాలు. జిమ్లో బరువులెత్తుతున్నప్పుడు నాకు నడుం పట్టేసినట్టు అనిపించింది. తర్వాత అప్పుడప్పుడు నడుస్తూ ఉన్న పెయిన్ వస్తుంది. కింద కూర్చొని లేవలేకపోతున్నాను. తరచూ నొప్పి వస్తుంది. పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాను. ఇదేమైనా కాంప్లికేషన్స్ కి దారితీస్తుందా? నేను మళ్లీ బరువులెత్తచ్చా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. బరువు ఎత్తిన తర్వాత నొప్పి మొదలైందని చెప్తా ఉన్నారు. ఇటువంటి విషయాల్లో ఒకసారి ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి సలహా ఇవ్వగలం. ఎక్కువ బరువులు ఎత్తిన తర్వాత ఒకసారి నడుములో ఉన్న డిస్క్ రప్చర్ అంటే చినిగిపోవడం అవుతుంది. అప్పుడు ఆ డిస్క్ బయటికి వచ్చి నరాల మీద ఒత్తిడి పెంచుతుంది. ఇది మనకు ఎంఆర్ఐ స్కాన్లో మాత్రమే తెలుస్తుంది. మీకు నడుము నొప్పి ఉందా లేకపోతే నడుము నుంచి ఒక కాలికి ఏమైనా పాకుతా ఉందా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే నొప్పే కాకుండా మీకు కాళ్ళలో తిమ్మిరి కానీ బలహీనత కానీ ఉందా లేదా చెప్పగలగాలి. ఒకవేళ కాళ్ళలో తిమ్మిరి బలహీనత ఉంటే చాలా వరకు డిస్క్ ప్రాబ్లం అయి ఉంటుంది. నడుములోని నొప్పి ఉంటే మెకానికల్ పెయిన్ అంటే మజిల్ టేర్స్ వల్ల మజిల్ క్రాంప్స్ వల్ల వస్తుంది. ఇటువంటి వాటికి సింపుల్ పెయిన్ కిల్లర్స్ ఫిజియోథెరపీ చేస్తే చాలా వరకు పెయిన్ తగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ జిమ్కి వెళ్ళవచ్చు. ఒకవేళ డిస్క్ ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు అది జిమ్కి వెళ్ళకపోవడం మంచిది. ఇది పర్మనెంట్ కాదు, ఒక 5 to 6 weeks బెడ్ రెస్ట్, నడుముకి పెయిన్ కిల్లర్స్, సింపుల్ ఎక్సర్సైజెస్. ఒకసారి డిస్క్ ష్రింక్ అయిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజెస్ జిమ్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ డిస్క్ చాలా పెద్దగా ఉండి నరం మీద బాగా ఒత్తిడి పడతా ఉంది, మీ కాళ్ళలో బలహీనత ఉందనుకోండి, అప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది.